ఒకరితో సంబంధం మాట్లాడి పంతానికి పోయి ఏమీ చూసుకోకుండా ఇంకొకరితో వివాహం చేసిన పెద్దలు, అది కూడా కుదరక ఆ అమ్మాయి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొందో ఈ రోజు కథలో చూద్దాం. మరి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలుసు కదా, ఒక లైక్ అయితే చేయండి. మన కథలు ఇంకొంతమందికి రీచ్ అయ్యి మనకు కూడా కొత్త కొత్త లవ్ స్టోరీస్ తెలుస్తుంటాయి. ఇంకా కథలోకి వెళ్తే, నా పేరు వసుంధర, మాది శ్రీకాకుళం. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న కట్టుబాట్ల మధ్య చాలా స్ట్రిక్ట్ గా పెంచారు. చదువు పెద్దగా అబ్బలేదు కానీ బ్యూటీషియన్ కోర్స్ చేశాను. మంచిగా మేకప్ వేయటం వచ్చు. ఎంత బాగా అంటే ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఫేమస్ హీరోయిన్స్ కి మేకప్ ఆర్టిస్ట్ గా వర్క్ చేశాను. ఇంట్లో ఆడపిల్లని ఊరికే వదలరుగా, ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తాం, పెళ్లిడికి వచ్చిన పిల్లని ఊళ్ళ మీద వదిలేశారని అంటున్నారని ఇంటికి పిలిపించేశారు. మా బావతో సంబంధం కూడా మాట్లాడి పెట్టారు. నాకు కూడా అబ్బాయి అంటే ఇష్టమే, కానీ వాళ్ళు చాలా ఆస్తిపాస్తులు అడిగారు. అవి మా వాళ్ళకి ఇవ్వటం ఇష్టం లేదు. ఇంట్లో సంబంధం కదా, అంత ఆస్తి ఎందుకని వీళ్ళు ఉందిగా ఎందుకు ఇవ్వరని మా బావ వాళ్ళు. ఇలా చాలా పంచాయతీల తర్వాత సంబంధం క్యాన్సిల్ చేసుకున్నారు. కేవలం ఆస్తి కారణం. ఇక మా వాళ్ళు పంతానికి పోయి మంచి చెడు ఏమి చూసుకోకుండా ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. అలాంటి పెళ్లి ఈ భూమి మీద ఉన్న ఏ ఆడపిల్లకి అసలు అవ్వకూడదు. మన కల్చర్ ఎలాంటిదంటే, పిల్ల ఎలాంటిది, పిల్లోడి పరిస్థితి ఏంటి, వాళ్ళ కండిషన్స్ సెట్ అవుతాయా లేదా, వీటి అన్నిటికన్నా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు, బంధువులకి చెప్పాల్సిన గొప్పలు, భోజనాలు ఎంతమందికి పెట్టాలి, ఏమేం పెట్టాలి, పెళ్లి ఖర్చు, వీటి మీద ఫోకస్ ఎక్కువగా ఉంటది. ఇంకేముంది, వాళ్ళు అనుకున్నట్టే నా జీవితం మార్చేశారు. సరే, వాళ్ళ ఇష్టాన్ని నా ఇష్టంగా భావించి అత్తగారింట్లో అడుగు పెట్టా. మొదటి రాత్రే మా వారు చెప్పిన మాట విని నాకు మైండ్ పోయింది. కాసేపు అసలు ఏమీ అర్థం కాలేదు. తేరుకునే పాటికే తెల్లారింది. అదేంటో తెలుసా, ఆయనకి HIV పాజిటివ్. అసలు అలాంటి మనిషితో లైఫ్ ఎలా లీడ్ చేయాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి విషయం తెలిసినా పెళ్ళవటం లేదని మా దగ్గర ఆ విషయం దాచిపెట్టి చేశారంట. ఎక్కడ అతని విషయం బయటపడిపోద్దో, చుట్టాలకు తెలిసిపోద్దో అని గబగబా పెళ్లి తంతు కానించేశారు. అప్పుడు నాకు అనిపించింది, ఒక్కరోజు వచ్చిపోయే చుట్టాలు ముఖ్యమా, లైఫ్ అంతా బ్రతికే మా బ్రతుకు ముఖ్యమా అని చెప్పి చేసేది ఇంకేముంది. పైగా ఆయన నాకు అన్ని చెప్పి, నాకెవ్వరు లేరు నువ్వు తప్ప, నీ చేయి పట్టుకున్నా, నువ్వు నన్ను వదలవు కదా, మా ఇంట్లో అమ్మా నాన్న వాళ్ళు కూడా నన్ను ఇష్టపడట్లేదు, ఒంటరి వాడిని అని చెప్పి చాలా బాధపడ్డాడు. నువ్వు అయినా నాకు ముందే ఎందుకు చెప్పలేదు ఈ విషయం అని అడిగితే, మా అమ్మ వాళ్ళు చెప్పనివ్వలేదు, ఆపేశారని అన్నాడు. ఇంకా నా తలరా తింతే, చేసుకున్నా కదా అని చెప్పి సర్దుకున్నా. అలా నేను ఊరుకున్నా సరిపోదు కదా, పేషెంట్ అంటే సేవలు చేయాలి. హాస్పిటల్ కి తీసుకెళ్లటం, మందులు ఇప్పించడం, పైగా హెల్త్ బాగోదు, వామిటింగ్స్, ఒంటి పైన పుళ్ళు, ఇలా చాలా క్లీనింగ్స్ ఉండేవి. పైగా ఇంట్లో గాడిద చాకరీ, ఇవన్నీ భరిస్తూ ఎందుకున్నారు అని మీకు అనిపించచ్చు. రోజు పనితో పాటు నాకు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కూడా ఉండేదిలేండి. బయట ఎవరికన్నా చెప్తే నేను చచ్చిపోతానని. ఇలా నా బాధ నాకుంటే, ఏంటి ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదా, ఇంకెన్నాళ్ళు అని జనాలు వాళ్ళ మాటలు అప్పుడు అనిపించేది ఒక పెద్ద రాయి తీసుకొని వాళ్ళ నెత్తి మీద వేసేయాలని. అలా అలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచి 10 సంవత్సరాలైంది. నాకు హెల్త్ బాగుండటం లేదు. ఇంకా నాకు కూడా ఆ రోగం సోకిందేమో అనే అనుమానంతో చెకప్ చేయించుకుంటే నెగిటివ్ అనే వచ్చింది. చెకప్ కోసం వెళ్లి మా అమ్మ వాళ్ళకి దొరికిపోయా. ఏంటిది అని నిలదీస్తే అప్పుడు విషయం చెప్పేశాను. ఇంకేముంది, గొడవలు, గందరగోళాలు, పంచాయతీలు పెట్టి మొత్తానికి మా వాళ్ళు విడాకులు ఇప్పించేశారు. HIV వాళ్ళకి ఏంటంటే, ఒకళ్ళు ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, అది వాళ్ళు చేయలేక నన్ను తగిలించారు. నేను వచ్చేసాక తెలిసింది 2 months కి అతను పరలోకం వెళ్లిపోయాడని. ఎవరు అతను సరిగ్గా పట్టించుకోక, కానేం చేస్తాం, మా వాళ్లకు విషయం తెలిసాక అప్పుడు ఏడ్చారు. అదే తెలివి ఏడుపు ముందుండుంటే నా లైఫ్ లో 10 ఏళ్లు చేదుగా మిగిలిపోయేవి కావు. ఇంకింట్లో వాళ్ళ ముందు ఉండలేక వదిలేసిన నా పాత వృత్తి, అదే బ్యూటీషియన్ ని మళ్ళీ స్టార్ట్ చేసా. హైదరాబాద్ వచ్చేసా. ఇంకన్నీ మర్చిపోయి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న సమయంలో పరిచయం అయ్యాడు క్రాంతి. మేము చేసేది ఫిలిం ఇండస్ట్రీ కదా, తను కూడా అక్కడే కెమెరామ్యాన్ గా వర్క్ చేస్తున్నాడు. పరిచయమే కానీ ప్రేమ అనేది నాకు లేదు. కానీ తను ఒక రోజు నాకు ప్రపోజ్ చేశాడు. నేనైతే దండం పెట్టేసి ఇలా చెప్పాను, ప్రేమ పెళ్లి పైన నాకు నమ్మకం లేదు, వదిలేయండి అని. కానీ చాలా కాలం అడుగుతూనే ఉన్నాడు. ఇలా కాదని నా జీవితంలో జరిగిన చేదు మొత్తం చెప్పేసా. అయినా వదలకుండా చుట్టూ తిరగడం స్టార్ట్ చేశాడు. అసలే మాది ఫిలిం ఇండస్ట్రీ కదా, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అలా ఉంటది సిచ్యువేషన్ అసలు అక్కడ. నాకైతే ఇంకా లైఫ్ పార్ట్నర్ గురించి డెసిషన్ తీసుకునే ధైర్యం లేదు. అయినా అతను మా కులం కాదు, నాకన్నా చిన్నవాడు. ఇలా ఈ డిస్కషన్ అంతా సాగుతున్న క్రమంలోనే ఒక రోజు ఇంటికి వచ్చాను. ఎప్పట్లానే క్రాంతి ఫోన్ చేసి ఎప్పుడు వస్తున్నావు, ఎక్కడున్నావు, ఎప్పుడు ఓకే చెప్తావు అని అడుగుతున్నాడు. నేను మేడ మీద నిలబడి ఫోన్ చిన్నగా మాట్లాడుతున్నాను అనమాట. పైకి చిన్నగా మా అమ్మ వచ్చి మెట్ల పక్కన నిలబడి మా కన్వర్జేషన్ మొత్తం విన్నది. ఇంకంతే, నా జుట్టు పట్టుకుని పై నుంచి ఈడ్చుకొచ్చి నన్ను
పోనీలే అని బయటకు వదిలితే నువ్వు చేసే పనులు ఇవా అని మొదలైంది. అసలు నేను చెప్పే మాట కూడా వినేది కాదు. విపరీతంగా కొట్టడం అంటే నైస్ గా కాదు, రక్తం వచ్చేలా చేతులు కాళ్ళు కట్టేసి పక్కన వాళ్ళకి ఏడు పినిపించకుండా నోట్లో గుడ్డలు పెట్టి మరి నాకు నిజంగా సూసైడ్ చేసుకోవాలనిపించేది. ఇంకా చూసి ఆ బాధ తట్టుకోలేక ఒకరోజు కిటికీలోంచి పక్కింటి అమ్మాయిని ఫోన్ అడిగి ధైర్యం చేసి క్రాంతికి ఫోన్ చేసి పెళ్లి చేసుకుంటావా అని అడిగేసా. దానికి సమాధానం నువ్వు వస్తే ఇప్పుడే చేసుకుంటా అని. ఇంకంతే, ఏమీ ఆలోచించలేదు. ఇంట్లో నుంచి తప్పించుకుని క్రాంతి దగ్గరికి వెళ్లిపోయా. ఆ నెక్స్ట్ డేనే పెళ్ళైపోయింది. ఇంకా ఆ రోజు నుంచి నా లైఫ్ మొత్తం మారిపోయింది. క్రాంతి నిజంగా కళ్ళల్లో పెట్టి చూసుకుంటున్నాడు. నేను ధైర్యం చేయనన్నాళ్ళు అసలు నా లైఫ్ ఏమీ బాలేదు. ధైర్యం చేసి ఒక్క స్టెప్ తీసుకున్నానంతే. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు మాకు 2 పిల్లలు. క్రాంతి మంచిగా సెటిల్ అయ్యాడు. ఈ మధ్య హైదరాబాద్ లో విల్లా కూడా కొనుక్కున్నాం. ఇప్పుడు అంతా హ్యాపీనే. నేను ఇలా చేశానని మిమ్మల్ని ఇలా చేయమని కాదు, కానీ లైఫ్ లో వచ్చే ప్రతి సిచ్యువేషన్ ని బ్యాలెన్స్ చేయండి. బాధ అనేది పడకుండా ఉంటారు. నా ఈ స్టోరీ ద్వారా మీకేం చెప్పాలనుకుంటున్నానంటే పక్కోళ్ళ కోసం అసలు బతకండి. మీ ఇష్టాలు అసలు ఏంటో కూడా ఇంకా మీరు గుర్తించలేని స్థితికి వెళ్ళిపోతారు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయము, పెళ్లిళ్ళు చేసుకునే ముందు కూడా 1కి 100 సార్లు ఆలోచించండి. మీ ఫ్యూచర్ అందులోనే ఉంటుంది. ఇది నా కథ వసుంధర. థ్యాంక్ యూ అండి, మీరు మా కథని మాతో పాటు షేర్ చేసుకున్నందుకు. మీ కథ మాలో చాలా మందికి ఒక గుణపాఠమే. సో డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, ఈ కథను విన్నారు కదా, మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. కమెంట్ చేయడానికి మీకు ₹1 ఖర్చు చేయను. అసలు ముందు నేనే మిమ్మల్ని అడగను, కానీ ఫ్రీనే కదా, ఒక్క కమెంట్ చేయండి. అలానే ఇంకొక ముఖ్యమైన విషయం, మీ లైఫ్ లో కూడా ఇలా ట్విస్టులు ఉన్న లవ్ స్టోరీస్ ఏమైనా ఉంటే నా ఇన్స్టాగ్రామ్ కి మెసేజ్ చేయండి. తప్పకుండా మీ స్టోరీ పైన కూడా నేను వీడియో చేస్తాను. అడగలేదులే వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారా, నేను అస్సలు మర్చిపోనండి. ప్లీజ్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ సండే 10 o'clock కి మీ ముందుకి ఒక కొత్త లవ్ స్టోరీతో వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ విత్ తాజా కబుర్లు. ఉంటాను. బాయ్ బాయ్, టాటా.